పూలబావి. ఇదిగో యమునోత్తర పూలారకు ఎదురుగా అద్దాల మండపానికి కొద్దిగా ఉత్తరం వైపున ఒక బావి ఉంది. చూడండి, ఇదే పూలబావి. ఇంతకు ముందే పూలారను గురించి తెలుసుకున్నాం కదా. అందులో తిరుమల శ్రీవారి ఆలయంలో ఎన్నో రకాలైన పూలమాలలు అలంకరణకు ఉపయోగపడుతున్నాయని కూడా మనం తెలుసుకున్నాం కూడా. మరి శ్రీ స్వామివారికి సమర్పించిన తులసి పుష్ప పూలమాలలను ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. అందువల్ల ఈ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఇదిగో ఈ బావిలో వేస్తారు. అందువల్లే దీన్ని పూలబావి అంటారు. ఇదే భూతీర్థం అని కూడా పిలువబడుతుంది. పూర్వం ఈ క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరచబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోయింది. అనంతర కాలంలో శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు తొండమానుని పూర్వజన్మ అనే భక్తుడు ఒక బావిని తవ్వగా ఈ భూతీర్థం మళ్ళీ వెలుగులోనికి వచ్చింది. రంగదాసు ఆ బావిలోని నీళ్లను వాడుతూ శ్రీ వెంకటేశ్వరుని పూజకై సంపంగి చేమంతుల మొక్కలతో ఒక తోటను పెంచాడు. మళ్ళీ అనంతర కాలంలో ఆ రంగదాసుడే తొండమాన్ చక్రవర్తిగా జన్మించగా శ్రీ వెంకటేశ్వర స్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా తొండమానుడు దాన్ని రాతితో కట్టి పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రీతిపాత్రుడై ఉంటూ అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళుతూ ఉండినాడు. ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగున వచ్చి శ్రీనివాసుని చేరినాడు. ఏకాంత సేవా సమయంలో శ్రీనివాసునితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలో తటాలను ప్రవేశించిన తొండమానుణ్ణి చూసి సిగ్గుతో శ్రీదేవి శ్రీ స్వామివారి వక్షస్థలంలోనూ భూదేవి తొండమానుడు కట్టించిన ఈ బావిలోనూ దాగుకొన్నారని వరాహ పురాణ అంతర్గత వెంకటాచల మహత్యం తెలుపుతున్నది. పిదప భగవద్ రామానుజుల వారు తిరుమలకు వేయించేసి ఉన్నప్పుడు ఈ భూతీర్థమనుడి బావిని చూసి అందులో భూదేవి దాక్కొనడం అనే పురాణ ప్రవచనాన్ని బట్టి ఆ బావిలోనే భూదేవిని ప్రతిష్ఠించి తీర్థాధిపతిగా శ్రీనివాసునికి అర్చన నివేదనాదులు జరిగేట్లు ఏర్పాటు చేశారని, అంతేకాక ప్రతిరోజు శ్రీ స్వామివారికి అలంకరింపబడి తొలగింపబడే నిర్మాల్యాన్ని అంటే పూలమాలలు, తులసి వగైరా వాటిని భూదేవి కోసమే ఈ బావిలో వేసేట్టుగా నిర్ణయించారని శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం తెలుపుతున్నది. అప్పటి నుంచి నిత్యము పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసునికి అలంకరించి తొలగించిన తులసి ఇతర పూలమాలలు ఈ బావిలో సమర్పించడం జరుగుతున్నది. తిరుమలలో శ్రీ స్వామివారి పుష్పాలను ఎవరికి ప్రసాదంగా ఇచ్చే ఆనవాయితీ లేదు. కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అది తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవ సమయంలో మాత్రమే తిరుచానూరులో పంచమీ తీర్థం అంటే చక్ర స్నానం రోజున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరించిన పూలమాలలు, పసుపు కుంకుమలు, పరిమళ ద్రవ్యాలు, చీర రవికలు, లడ్డులు, వడలు మున్నగు ప్రసాదాలు, ఛత్ర చామర భాజా భజంత్రీలు వగైరా సకల రాజోపచారాలతో వృష గజ తురగ భక్త బృందాలతో తిరుమల నుండి కాలినడకన తిరుచానూరుకు వెళ్ళి శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. ఆ రోజు అమ్మవారికి వాటిని అలంకరించిన తర్వాత చక్రస్నానం జరుగుతుంది. ఇలా నేటికి జరుగుతూ వస్తున్న సనాతన సంప్రదాయం ఇది. ఈ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో శ్రీవారి నిర్మాల్యాన్ని ఈ బావిలోనే సమర్పించడం జరుగుతున్నది. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునికి జరిగే సేవల్లోనూ, ఉత్సవాల్లోనూ, పర్వదినాల్లోనూ, గురువారం నాడు జరిగే పూలంగి సేవల్లోనూ విశేషంగా పుష్పాలంకరణ జరుగుతున్నందువల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవ్వరూ తొక్కని చోట జారవిడవడం జరుగుతున్నది. ఈ పూలబావి పూర్వం మెట్లు ఉన్న దిగుడు బావిగా ఉండేది. తర్వాతి కాలంలో చుట్టూ రాతిగోడతో ఈ బావి గుండ్రమైన చేదురు బావి వలె పునర్నిర్మింపబడింది. ఇటీవల ఈ బావిపై ఇనుప కడ్డీల తడక జల్లెడను కప్పి వాటిపైన పూల కుండీలను ఏర్పాటు చేశారు. తిలకించండి. ఇంతటి చరిత్రను కలిగి ఉంటూ భూదేవిని, శ్రీదేవిని, పరమ భక్తాగ్రేసరుడైన తొండమాన్ చక్రవర్తిని, భగవద్ రామానుజుల వారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని స్మరింపజేస్తూ శ్రీవారి పవిత్ర నిర్మాల్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంటున్న ఈ పూలబావి వద్ద అందరం
ఒక్కసారి పుష్పాలంకార ప్రియుడైన శ్రీ శ్రీనివాసునకు జయశేలు పలుకుదాం. జయము జయము శ్రీ వెంకటేశునకు, నిత్య జయము నిత్య కళ్యాణమూర్తికి. వగపడియార. ఇదిగో ఇటు పదండి. ఈ యమునోత్తర పూల అరకు ఆనుకొని తూర్పు దిక్కున ఉన్న పొడవైన మండపమే వగపడియార. ఇది మహాప్రాకారానికి ఆనుకొని లోపల ఉన్న ఈశాన్య మూలన అనుసంధానిస్తూ 1939వ సంవత్సరంలో నిర్మింపబడిన తిరుమల శ్రీవారి ప్రసాదాల గిడ్డంగి. ఈ గిడ్డంగి అరలు అరలుగా 2 అంతస్తులుగా ఉన్నది. చూసారా? శ్రీవారి ఆలయంలో మూల విరాణమూర్తికి ప్రతిరోజు 3 పూటల అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి నైవేద్యం చేయబడుతుంది. ఇంతేకాక నిత్య కళ్యాణోత్సవం, వసంతోత్సవం, పవిత్రోత్సవం, పుష్పయాగం వంటి ఉత్సవాల్లో, సేవల్లో కూడా ప్రత్యేకంగా ఉత్సవమూర్తికి నివేదనలు జరుగుతాయి. ఇలా నివేదింపబడిన లడ్డూలు, వడలు, అప్పాలు, జిలేబీలు, మురుకులు, తేనెతొళ, పోళీలు, పూర్ణం భక్ష్యాలు, సుఖియలు అంటే పూర్ణం కుడుములు, దోశలు వగైరా పిండి వంట ప్రసాదాలను నిల్వ ఉంచి వాటిని భక్తులకు విక్రయించే స్థలాలకు, కౌంటర్లకు లెక్కవంతున పంపిణీ చేసే స్థలమే అర. ఈ వగపడియార. కళ్యాణోత్సవం, వసంతోత్సవం మొదలైన ఆర్జిత సేవలు చేయించుకునే భక్తులకు కూడా వారి వారి విడుదలకు, కాటేజీలకు కూడా ఈ వగపడి అర నుంచే ప్రసాదాలు పంపబడుతూ ఉంటాయి. తిరుమల శ్రీ స్వామివారికి నివేదన చేయబడే ప్రసాదాలను గురించి మరో చోట వివరంగా తెలుసుకుందాం. చూసారా? ఇలా భగవంతునికి ఇటు భక్తులకు ప్రసాదాల వితరణ ద్వారా చక్కటి అనుసంధానం చేస్తూ ఉన్న వగపడి అరకు, అందులో భద్రపరచబడిన ప్రసాదాలకు మనమంతా మనసారా నమస్కరించి ముందుకు నడుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంతటితో మనం సంపంగి ప్రదక్షిణంలోని మండపాల విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇక విమాన ప్రదక్షిణంలోనికి ప్రవేశిద్దాం. అందులోని విశేషాలు కూడా తెలుసుకుందాం. రండి, నడవండి. మరి వెండి వాకిలి. సంపింగ ప్రదక్షిణం చేసుకొని వచ్చిన మనం ఇప్పుడు మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాం. చూసారా? ఇదిగో ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న ప్రవేశ ద్వారమే వెండి వాకిలి. దీన్ని నడిమి పడి కావలి అని అంటారు. ఇది శ్రీ స్వామివారి సన్నిధికి వెళ్ళే 2వ ప్రవేశ ద్వారం అన్నమాట. స్వామివారిని స్మరిస్తూ ఈ ద్వారంలోనికి ప్రవేశిద్దామా? గోవింద 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 గోవింద. ధ్వజస్తంభం దాటిన తర్వాత ఉన్న ఈ 2వ ప్రవేశ ద్వార గోపురం మహాద్వార గోపురం కంటే కొంచెం చిన్నది. ఈ గోపురం దృఢమైన నల్లరాతితో నిర్మితమైన చౌకట్టుపై నెలకొల్పబడింది. ఈ రాతి చట్రం కొలతలు తూర్పు పడమరలుగా 24 అడుగులు, ఉత్తర దక్షిణాలుగా 36 అడుగులు ఉండి వీటి మధ్య 9.5 అడుగుల వెడల్పు గల ప్రవేశ మార్గంతో ఒప్పుతూ ఉంది. ఈ ద్వారంపై అనేక శిల్ప శోభితంగా నిర్మింపబడిన 3 అంతస్తుల గోపురాన్ని, ఆ గోపురంపై ప్రతిష్ఠించబడ్డ 7 బంగారు కలశాలను ఇంతకుముందే మనం దర్శించుకున్నాం కదా. ఈ ప్రవేశ ద్వారంలో తూర్పు పడమరల్లో ఇరువైపులా సమాన దూరంలో 2 రాతి ద్వారబంధాలు బిగింపబడినాయి. చూడండి, ముందు వైపు అంటే తూర్పు వైపు ఉన్న ద్వారబంధానికి ఎత్తైన చెక్క వాకిళ్ళు అమర్చబడి ఉన్నాయి. ఈ వాకిళ్లకు, గడపలకు ప్రక్కల ఉన్న గోడలపై ప్రవేశ మార్గంలో అంతటా వెండి రేకు తాపబడింది. కనులారా చూడండి, తెల్లగా మిరుమిట్లు గొలుపుతూ ఆనందం కలిగిస్తూ ఉంది. అందువల్లే ఈ నడిమి పడి కావలి ద్వారాన్ని వెండి వాకిలి అని అంటారు. 1929 అక్టోబర్ 1న నైజాం ఎస్టేట్కు సంబంధించిన శ్రీరామ్ ద్వారకాదాస్ పర్వణి అనువారు ఈ వాకిళ్లకు వెండి రేకులు తాపడం చేయించినట్లు ఈ వాకిళ్లపై ఒకదానిపై హిందీలోనూ మరొక వాకిలిపై ఇంగ్లీష్లోనూ రాయబడింది. గమనించండి. ఈ వాకిళ్ల మీద ఇంకా ప్రవేశ ద్వార మార్గంలో ప్రక్కలకున్న గోడల మీద శ్రీనివాస కళ్యాణం, మహంత్ బాబాజీ శ్రీనివాసులు పాచికలాడడం, శ్రీరామ పట్టాభిషేకం వంటి మనోజ్ఞమైన శిల్పాలు మలచబడ్డాయి. తిలకించండి. ఈ వెండి వాకిలి గోపురానికి అనుసంధానించి ఉత్తర దక్షిణంగా 160 అడుగులు,
తూర్పు పడమర 235 అడుగుల పొడవులతో 3 అడుగుల మందంతో 30 అడుగుల ఎత్తు రాతి ప్రాకారం నిర్మింపబడింది. ఈ రెండవ ప్రవేశ ద్వారం గోపురం ప్రాకార కుడ్యాలో 12వ శతాబ్దంలో ప్రారంభింపబడి క్రమేణా అంచెలంచెలుగా నిర్మింపబడుతూ 13వ శతాబ్దానికి పూర్తయ్యాయని చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ గోపురం 1472-82 సంవత్సరాల మధ్య 10 ఏళ్లలోనూ, మళ్ళీ ఇటీవల 1950-53 సంవత్సరాల మధ్య 3 ఏళ్లలోనూ సడలిన చోట్ల స్వల్పంగా మరమ్మతులు చేయబడి పునర్నిర్మింపబడింది. ఇక ఈ గోపురాన్ని దాటి విమాన ప్రదక్షిణంలో ప్రవేశిద్దామా? ఓం నమో వెంకటేశాయ. విమాన ప్రదక్షిణం. ఈ వెండి వాకిలి దాటి లోపల ప్రవేశించగానే కనిపించే మార్గమే విమాన ప్రదక్షిణా పథం. ఇది శ్రీ స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ 235 అడుగుల పొడవు తూర్పు నుంచి పడమరకు, 160 అడుగుల వెడల్పు దక్షిణం నుంచి ఉత్తరానికి కలిగి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ప్రదక్షిణ మార్గం. ఇది రెండవ గోపుర ప్రాకారానికి, శ్రీ స్వామివారి వైకుంఠ ప్రదక్షిణ ప్రాకారానికి నడుమ నెలకొన్న మార్గం. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ఈ ప్రదక్షిణ మార్గం తూర్పున పశ్చిమాన సుమారు 15 అడుగుల వెడల్పుతోనూ, దక్షిణం వైపు సుమారు 30 అడుగుల వెడల్పుతోనూ, ఉత్తరం వైపున సుమారు 20 అడుగుల వెడల్పుతోనూ విస్తరించి ఉన్నది. ఇది శ్రీ స్వామివారి ప్రధాన గోపురమైన ఆనంద నిలయ విమానానికి దక్షిణంగా వెళ్ళే మార్గం కాబట్టి ఈ ప్రదక్షిణ మార్గాన్ని విమాన ప్రదక్షిణమని అంటారు. నిత్యం తెల్లవారుజామున శ్రీ స్వామివారికి సుప్రభాతం జరుగుతూ ఉండే వేళల్లో భక్తులు కొందరు పుష్కరిణిలో మునకలిడి తడి వస్త్రాలతో ఆలయంలో ప్రవేశించి ఈ విమాన ప్రదక్షిణ మార్గంలో ఆలయం చుట్టూ అత్యంత భక్తి ప్రవృత్తులతో సాగిలబడి పొర్లుదండాలు అంటే అంగప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ మార్గాన్ని అంగప్రదక్షిణ మార్గం అని కూడా అంటారు. ఈ ప్రదక్షిణ మార్గంలో వెండి వాకిలికి ఎట్టెదుట పై భాగంలో శ్రీరంగనాథుడు, వరుసగా దక్షిణం వైపు నుంచి ప్రదక్షిణంగా వెళ్తే శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం, పోటు ప్రధాన వంటశాల, బంగారు బావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణాల పరకామణి కావించే మండపం, ఒకప్పటి కళ్యాణ మండపం, నోట్ల పరకామణి మండపం, చందనపోర, విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, రికార్డ్ సెల్, వేద పారాయణం సభ అర, తాళ్లపాకం అర, సన్నిధి భాష్యకారులు, శ్రీ రామానుజుల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం, పరిమళపు అర, శ్రీవారి హుండి, శ్రీ విశ్వక్సేనుల వారి సన్నిధి ఉన్నాయి. విమాన ప్రదక్షిణ మార్గంలో చుట్టూ ఉన్న ఈ గుళ్ళను చుట్టుగుళ్ళు అంటారు. ఇప్పుడు మనం విమాన ప్రదక్షిణం చేస్తూ క్రమంగా వాటి గురించి తెలుసుకుందాం. రండి, నడవండి. మరి ఈ వెండి వాకిలి దాటిన వెంటనే ముందుగా శ్రీ స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పిద్దాం. అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద.